బాగా డబ్బులున్నవాళ్లు, విదేశాలకు వెళ్ళొచ్చాడు. నేను ఎంత చెప్పినా కుదరదన్నాడు. వాళ్ళని ఏదో ఒకటి చేయాల్సిందని పంతం పట్టాడు. నేను రకరకాలుగా బతివులాడితే చివరికి మీ ఆయన వాళ్ళ ఫ్రెండు వచ్చి క్షమించమని అడిగితే వదిలేస్తా అన్నాడు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను తల్లి. అమ్మా, నువ్వేం చేస్తావంటే వెంటనే ఈ విషయం మీ ఆయనతో చెప్పి వాళ్ళని వెళ్ళి అల్లుడి గారికి క్షమాపణలు చెప్పేసి రమ్మను. ఏంటే నేను ఇంత పెద్ద విషయం చెప్తే నువ్వేం మాట్లాడవు? నాకేం చెప్పలేదు కదమ్మా. అదేంటి ఊపిరి పీల్చుకోకుండా ఇంతసేపు చెప్తే ఏం చెప్పలేదంటావేంటి? నువ్వు నాకే విషయం చెప్పలేదు కదా. ఏ అర్చన నా మాట విను. ఏంటమ్మా ఇది? ఇంత ముఖ్యమైన విషయం చెప్తే నీ పాటికి వాళ్ళ వెళ్ళిపోతావేంటి? ఇది మీకు ముఖ్యమైన విషయం కావచ్చమ్మా, కానీ నేను మీకు ముఖ్యమైన దాన్ని కాదు కదా. ఏంటమ్మా అర్చన నువ్వనేది? నువ్వు నాతో ఏం చెప్పబోతున్నావో అదే నేను నీతో చెప్తున్నానమ్మా. కొత్త చోట్ల ఎవరో ఫోటోలు తీస్తుంటే వీళ్ళు గమనించలేదు. అది వెళ్ళి చెప్పిరమ్మని మా ఆయన పంపించారు. అందుకే వచ్చాను. నేనేమో మా అమ్మ, నాన్న, అన్న, చెల్లెళ్ళు అన్న ప్రేమ ఆప్యాయతతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మీకెవరికి నా మీద ప్రేమ లేదని. అసలు నేను మనిషినని ఎవరు అనుకోవడం లేదు. అందుకే వెళ్తున్నాను. ఏంటమ్మా మాటలు? ఉన్నదే అంటున్నానమ్మా. కావ్యకి సంబంధం చూసిన విషయం మాకు చెప్పలేదు కదా. కావ్యకి సంబంధం చూడ్డం, అది నిశ్చితార్థం వరకు రావడం జరిగింది. కానీ ఒక్క మాట కూడా మీరు మాతో చెప్పలేదు. అంటే మేము మీకు సొంత వాళ్ళం కాదు కదా. అందుకే ఈ విషయం మాతో చెప్పలేదు, అవునా? అయ్యో, అది కాదమ్మా. ఏది కాదు? ఇప్పుడు కూడా అదేదో జరిగి మా ఆయన్ని ఎవరి దగ్గరకో క్షమాపణలు అడగడానికి పంపించాలని ఈ విషయం నువ్వు నాతో చెప్పావు. లేకపోతే నువ్వు చెప్పుండేదానివి కాదు. అది కాదమ్మా అర్చన. అంతా సవ్యంగా జరిగిన తర్వాత చెప్దామనుకున్నాను. అంతా జరిగిన తర్వాత నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా పరాయి మనిషినా? నేను కావ్యకి అక్కని కాదా? ఈ ఇంటికి మా ఆయన పెద్దల్లుడు కాదా? కావ్యకి సంబంధం చూసిన విషయం మీరే మాతో చెప్పుండాల్సింది. అదే కదా పద్ధతి. పద్ధతేనమ్మా, కాదనడం లేదు. కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేదమ్మా. ఏంటమ్మా కారణాలు? అంత రహస్యమేంటి? అబ్బాయి వాళ్ళు చాలా గొప్పవాళ్లు, స్థితిమంతులు, పైగా విదేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు. కావ్యకి ఇలాంటి సంబంధం దొరకడం నిజంగా తన అదృష్టం. ఈ సంబంధం చెడిపోకూడదని చెప్పలేదర్చన. అంటే కావ్యకి గొప్ప సంబంధం వస్తే మేం చెడగొడతావా? అందుకే మాతో చెప్పలేదా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. ఆ మహేష్ పెళ్లిలో మీకెంత అవమానం జరిగింది. మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని చెప్పలేదు. అమ్మా, దానికి దీనికి ఏంటమ్మా సంబంధం? అది కాదమ్మా అర్చన. నీతో చెప్తే మీ ఆయనతో చెప్పాలి. ఆయనేమో మా ఇంటికి రాడు. అమ్మాయిని చూడ్డానికి వచ్చిన వాళ్ళు మీ పెద్దలుడు ఎక్కడా, ఏం చేస్తుంటాడు, ఎందుకు ఇక్కడికి రాలేదు అంటే నేను పాత కథలన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇదంతా మంచిగా పూర్తయిన తర్వాత చెప్దాము, నువ్వేమీ అనుకోవు కదా అనుకున్నాను. అది అప్పటి కదా. ఇప్పుడు అత్తయ్యకి మేం దూరంగా ఉంటున్నాం. ఈ విషయం ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? నా భర్తకి ఏ మర్యాద ఉండదు. మేమంటే మీకసలు లెక్కలేదని అనుకోరు? ఏంటర్చనా, నేను చెప్పింది కొంచెం కూడా అర్థం చేసుకోవే. అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. మనం తల్లి కూతుళ్ళమైనా మాటలు వేరు, మనసు వేరు అని అర్థమైంది. బాగా అర్థమయ్యేటట్టు చేశావు. ఇవాళ నేనున్నానన్న విషయం దాచావు. రేపు నేను చచ్చిపోయానని కూడా చెప్పచ్చు కదా. అర్చనా, అయ్యో పిచ్చిదాన్నమ్మా, పిచ్చిదాన్ని. నేనొక పిచ్చిదాన్ని. ఇంతకాలం నా వాళ్ళు, మా అమ్మ, నాన్న, తోడబుట్టిన వాళ్ళు అన్న భ్రమలో జీవిస్తున్నదాన్ని. ఇంతకు ముందు ఆయన్ని ఆయన కుటుంబం నుంచి దూరం చేశారు. ఇప్పుడు నువ్వు నన్ను ఈ కుటుంబం నుంచి దూరం చేస్తున్నావు. కావ్య పెళ్లి మా వల్ల ఆగిపోతుందని నువ్వు అనుకుంటున్నావంటే ఇంతకన్నా అగౌరవం, చిన్న చూపు వేరే ఏ ఉంటుందమ్మా? ఎందుకమ్మా అర్చన, ఎందుకు అంతంత మాట్లాడుతున్నావు? తప్పేనమ్మా, నా తప్పే.
నేను నీకు చెప్పకపోవడం, నిన్ను పిలవకపోవడం తప్పే. నేను అనుకున్నట్టు కాక కావ్యకి ఈ సంబంధం ఎక్కడ తప్పిపోతుందోనని భయపడుతున్నానమ్మా. అందుకే ఈ తప్పులన్నీ చేశాను. ఒప్పుకుంటున్నానమ్మా. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి మీ ఆయన క్షమించమని అడగడమే. లేకపోతే మీ ఆయన ప్రాణాలకే ప్రమాదమమ్మా. ఈయనెందుకు క్షమించమని అడగాలి? కావ్యకి తెలియకుండా ఫోటోలు తీసి తప్పు చేసింది వాడు. తప్పుని తప్పు అన్నందుకు, తప్పని కొట్టినందుకు ఈయనెందుకు వెళ్ళి క్షమాపణలు అడగాలి? అర్చన, వాళ్ళు పెద్దవాళ్ళమ్మా. అలాంటి వాళ్లతో పగ ఎందుకు అని అంటున్నాను. ఏంటి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళని నన్ను బెదిరిస్తున్నావా? మా ఆయనేవి చేతకానివాడు కాదు, రోషం పౌరుషం ఉన్న మనిషి. దేన్నైనా ఎదిరించగలరు, తిప్పి కొట్టగలరు. జరగని, ఏం జరుగుతుందో జరగని. నేను దేనికి భయపడ్ను. మా ఆయన మీద నాకంత నమ్మకం ఉంది. ఇదిగో చూడమ్మా, నువ్వు ఆయన కాలర్ పట్టుకొని బయటికి గెంటాక మళ్ళీ తిరిగి ఆయన నీ ఇంట్లో కాలు పెట్టిందే లేదు. దానికి కారణం నువ్వే. ఇకపైన నేను ఈ ఇంటి గడప తొక్కను. అర్చన, అర్చన, నా మాట వినమ్మా. అర్చన, అమ్మా, నా మాట వినమ్మా. అర్చన, అర్చన, నా మాట వినమ్మా. అర్చన, అయ్యో, ఏమండి, ఏంటండి మీరు? తండ్రి కొడుకులు ఇద్దరు వేడుక చూస్తూ నిలబడ్డారు. అదలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడరే? ఎలా మాట్లాడి వెళ్ళిందో చూడండి. అది కరెక్ట్ గానే మాట్లాడింది వరలక్ష్మి. చాలా తెలివిగా కూడా మాట్లాడింది. నాకు తెలిసి అర్చన తెలివిగా మాట్లాడడం ఇది రెండోసారి. తన భర్త కోసం, అతని మర్యాద కోసం తల్లిని కూడా చూడకుండా చాలా చక్కగా మాట్లాడింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అసలు అర్థమవుతోందా? అవతల దాని మొగుడికి రాబోయే ప్రమాదం గురించి నేను భయపడుతుంటే అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి అతను క్షమించమని అడగకపోతే చాలా ఘోరం జరిగిపోతుందండి. అయినా నువ్వేంటే ఇంతవరకు ఏమిగాని అతనేమో అల్లుడు గారు అంటున్నావు, అసలు అల్లుడినేమో అర్చన మొగుడు అంటున్నావు. మాటకు ముందు అతనేమో అల్లుడు గారు అల్లుడు గారు అంటూ అర్చనేమో నీ మొగుడు నీ మొగుడు అంటుంటే వినడానికి నాకే అసహ్యంగా ఉంది. ఇంకా దానికి ఎలా ఉంటుంది? వినేలా తట్టుకుంటుంది. ఏదో నోరు జారి అన్నానులేంటి, దాన్నే పట్టుకుని సాగదీస్తారేంటి? ఇది ముఖ్యమా? అవి నోరు జారొచ్చే మాటలు కావే, మనసులో ఉన్న మాటలే బయటకు వచ్చాయి. అంటే ఇప్పటికీ నువ్వు గోపిని అల్లుడుగా ఒప్పుకోవట్లేదన్నమాట. చూడు వరలక్ష్మి, నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, విషయాన్ని అర్చన దగ్గర దాచకు దాచకు అని. నా మాట వినలేదు, చూడేమైందో. సరేనండి, సరే, నేను ఒప్పుకుంటున్నాను, తప్పు చేశాను. చూడండి, ఇప్పుడు కానీ అతను వెళ్ళి క్షమించమని అడగకపోతే ఏం జరుగుతుందో చెప్పలేవండి. నరుకు, చంపు, లేపే అంటున్నాడండి అతను. ఆయన ప్రాణాలకే ప్రమాదం అండి. అది అర్చనకే కదా నష్టం, మనకే కదా బాధ. అలాంటిది ఏదన్నా అయితే మేము చూసుకుంటామని చెప్పింది కదా అది. అయ్యో, పరిస్థితి అర్థం చేసుకోకుండా మనిషికో మాట మాట్లాడతారేంటండి? వాళ్ళు డబ్బున్న వాళ్ళు, పట్టుదల ఉన్నవాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేసేస్తారండి. సరిగ్గా ఆ టైంలో నేను అక్కడ ఉండడం చాలా మంచిదైందండి. పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి వాళ్ళ కాళ్ళు గడ్డం పట్టుకుని బతివిలాడానండి. అప్పుడే వాళ్ళొచ్చి క్షమించమని అడిగితే వదిలేస్తామన్నారండి. ఏంటమ్మా నువ్వు? నిన్ను ఎవరు వాళ్ళ కాళ్ళ వేళ పట్టుకుని బతిమలాడమన్నారు? మరేం చేయమంటావురా? అతనేమో వేసేయండి, లేపేయండి అంటుంటే నాకెంత భయం వేసిందో. అర్చన్ని, అర్చన మొగుణ్ణి కాపాడడానికి నాకు అంతకన్నా వేరే దారి కనిపించలేదు. అందుకే బతివిలాడాను. కానీ మీరంతా దాన్ని గౌరవించలేదు, దాని మొగుణ్ణి గౌరవించలేదు అంటున్నారు. వరలక్ష్మి, నువ్వు అర్చన జీవితాన్ని కాపాడటానికి ఆరాటపడ్డావని నేను అనుకోవటం లేదే. మన కుటుంబ పరువు ప్రతిష్టల్ని మంట కలిపావనుకుంటున్నాను. చూసేవరా వినోద్, మీ నాన్న ఏమంటున్నారు? అవును, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద పడ్డం ఏంటి? ఏంట్రా అంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు? నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంది అర్చన మొగుణ్ణి కాపాడడానికే. వరలక్ష్మి, నువ్వు ఊరికే అదే మాట మళ్ళీ మళ్ళీ అనుకో. నేనేం పిచ్చోడు కాదు నీ మాటలు నమ్మటానికి. నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడింది దానికోసం కాదే. ఎక్కడ ఈ సంబంధం, అదే నీకిష్టమైన సంబంధం చెడిపోతుందో అని.
నీ ఆలోచన ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నేను? నువ్వు చెప్పింది గుడ్డిగా నమ్మటానికి నువ్వు నాకు కొత్త కాదు, నేను నీకు కొత్త కాదు. నేనేం చెప్పినా నమ్మకపోతే నన్నేం చేయమంటారు? చూడు వరలక్ష్మి, ఇక నుంచి నువ్వు ఇలా నిలబడి ఏడుస్తూ ఉండాల్సిందే. దీనికి అంతటికీ కారణం నువ్వే, నీకు నువ్వు చేసుకున్నదే. అసలు మొదటి నుంచి మనం ఏమనుకున్నాం? మన ముగ్గురు అమ్మాయిల సంబంధాల విషయాల్లో ఏ భేదాలు రాకూడదు అనుకున్నాం కదా. కానీ ఈ రోజు నువ్వు దాన్ని దాటి వెళ్ళిపోయావు. ఇప్పుడేం ప్రయోజనం? నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. ఏమండి, ఎందుకండి ఇలాంటి మాటలని వెళ్తున్నారు? ఏమండి ఏమండి, ఏంట్రా మీ నాన్న అలా మాట్లాడి వెళ్తున్నారు? నాకు ముగ్గురు కూతుళ్ళు ఒకటే కదా. భగవంతుడా, ఏంటి అందరూ నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు? ఏం చేయాలి? అమ్మా 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 అమ్మా, కూర్చో. ఏమైందమ్మా? ప్రియా, వెళ్ళి టాబ్లెట్స్ తీసురా. ఇప్పుడే తెస్తాను. అమ్మా, ఊరికే ఎమోషన్ అవ్వకు. అమ్మా, కొంచెం ప్రశాంతంగా ఉండు. రిలాక్స్ అమ్మా. ఎందుకు ఇలా జరుగుతుంది? చూడరా మీ నాన్న ఎలా మాట్లాడి వెళ్ళారు. ముందు తీసుకోమ్మా. ప్రియా, అమ్మ లోపల తీసుకెళ్దాం పదా. మెల్లగమ్మా, జాగ్రత్త. పద. జాగ్రత్తగా అమ్మా. మెల్లగా మెల్లగమ్మా. మీ నాన్న చూడరా. దాని గురించి నువ్వేం ఆలోచించకమ్మా. రా ముందు. నువ్వు అలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వకు. జాగ్రత్తగా రా. అమ్మ ప్రియా, నేను మోసగత్తెను కాదురా. మీ అందరి మీద ప్రేమ పెంచుకున్నానే తప్ప నేను ఏ పాపం ఎరగనురా. నన్ను అర్థం చేసుకోండిరా. అమ్మా, ఎందుకమ్మా ఈ అనవసరపు మాటలు? ఊరుకో. ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో. పడుకో చెప్తాను. పడుకో, రిలాక్స్ అవ్వు. అయ్యో అయ్యో, ప్రాణంలో చూసుకుని నా కన్న కూతురే నన్ను అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అనేసింది. నా మొగుడు నేను చెప్పేది వినకుండా నన్నే తిట్టి వెళ్ళిపోయాడు. నా కూతురు అర్చన నన్ను కాదని ఎదిరించి దాని మొగుడు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను దిగులు పడలేదు, బాధపడలేదు. కానీ ఇప్పుడు దాని మొగుడు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినా అది నా మాట వినకుండా నన్ను చీయని వెళ్ళిపోయింది. అది తలుచుకుంటే బాధగా ఉందిరా. ఏంటమ్మా అది? చిన్నపిల్లల అలా పేపర్లో గీస్తున్నావేంటి? ఇది జాబ్స్ ఎక్కడెక్కడున్నాయని డీటెయిల్స్ తెలియచేసే పత్రిక అత్తయ్య. అందుకే చూసి మార్క్ చేస్తున్నాను. అయినా మీ నాన్న నిన్ను ఎక్కడా ఉద్యోగం చేయనీయకుండా చేశాడు కదా, మళ్ళీ ఎందుకమ్మా ఈ ప్రయత్నాలు? ఉద్యోగం నాకు కాదత్తయ్య, వాసుకి. వాసుకా? అవునత్తయ్య. ఇదివరకే వాడు గవర్నమెంట్ ఉద్యోగం వదిలేశాడు. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం అంటే డబ్బులు అంటాడు. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తేగలమమ్మా మనం? అత్తయ్య, నేనిప్పుడు చూసేది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ప్రైవేట్ ఉద్యోగమే. వాడేమో వెళితే గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తారు కానీ ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళనని తేల్చి చెప్పేశాడు కదమ్మా. అలాంటప్పుడు మన సమయం ఎందుకు వృధా చేసుకోవడం చెప్పు? నువ్వెందుకమ్మా అవన్నీ చూసుకోవడం? నీ పనులుంటే చూసుకోపో. లేదత్తయ్య, వాసు మన కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని ప్రైవేట్ ఉద్యోగమైనా చేస్తానన్నాడు. నిజమా? అవునత్తయ్య. వాడికి చెప్పేవాళ్ళు చెబితే కానీ బుద్ధి రాలేదన్నమాట. నువ్వు ఈ మాట చెబితేనే ఎంతో ఆనందంగా ఉందమ్మా. బాధ్యత లేకుండా తిరిగేవాడిని దారిలో పడేశావు. వాడికి కుటుంబ బరువు బాధ్యతలు తెలిసేలా చేశావు. వాడి మనసు మారినట్టే
మిగతా వాళ్ళ మనసు కూడా మారితే సంతోషిస్తానమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను మాట్లాడేది మీ నాన్న గురించి. ఒకే ఒక్క కూతురు కదా, ఎందుకమ్మా ఆయనకంత పట్టుదల? జరిగిందేదో జరిగిపోయిందని అవన్నీ మర్చిపోయి నీతో మళ్ళీ మామూలుగా ఉంటే నీకు మాకు సంతోషంగా ఉంటుంది కదా. అత్తయ్య, మా నాన్నకి కాస్త పట్టుదల ఎక్కువ. మీ నాన్నకు పట్టుదల ఎక్కువైతే కనీసం మీ అమ్మాయినా వచ్చి చూడొచ్చు కదా. లేదు, ఓ ఫోన్ చేసి ఎలాగున్నావమ్మా అంటే నీకు తృప్తిగా ఉంటుంది కదా. చూద్దాం, ఏదో ఒకరోజు మారకపోతారా? అయ్యో నామతి మండా, బయట పంపు వదిలేసి వచ్చానమ్మా, నిండిపోతున్నాయో ఏమో.